కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ పేట బాక్సాఫీస్ దగ్గర ఫైనల్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను 124 కోట్లకు పైగా అమ్మగా బాక్సాఫీస్ దగ్గర సినిమా 240 కోట్ల రేంజ్ గ్రాస్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా ఓవరాల్ గా సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. తమిళనాడులో 118 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో 9.7 కోట్లు, కర్ణాటకలో 18.4 కోట్లు, కేరళలో 8 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.18 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 69.5 కోట్ల వరకు గ్రాస్ ను ఈ సినిమా వసూలు చేసింది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 228.78 కోట్ల వరకు గ్రాస్ ను ప్రపంచవ్యాప్తంగా అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 116 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దాంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా ఓవరాల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ లో 8 నుండి 9 కోట్ల మార్జిన్ తో టార్గెట్ ను మిస్ అయిందని చెప్పవచ్చు. దాంతో ఫైనల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర సెమీ హిట్ గా నిలిచిందని చెప్పాలి. తెలుగు వర్షన్ ను పక్కకు పెడితే తమిళ వర్షన్ కు గాను సినిమా ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకుంది. తెలుగు వర్షన్ లోనే సినిమాకు భారీగా నష్టాలు వచ్చాయి. ఓవరాల్ గా రీసెంట్ గా రజనీకాంత్ నటించిన సినిమాలు రోబో 2.0 మరియు పేటా సినిమాలు రెండు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ఫుల్ మూవీస్ గా నిలిచి బ్యాక్ టు బ్యాక్ హిట్లుగా నిలిచి రీసెంట్ టైమ్ లో రజనీకాంత్ వరుస ఫ్లాప్ లకు ఫుల్ స్టాప్ వేశాయి. ఇక ఈ సినిమా తర్వాత రజనీకాంత్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో బాక్సాఫీస్ ను మరోసారి ఏలడం ఖాయమని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.